నెక్స్ట్ మన ముందుకు రాబోతుంది అనదర్ సరయు. సో మన క్లాస్లో ఆన్లైన్ క్లాస్లో అయితే ఒక అట్లీస్ట్ 10 సరయూస్ ఉన్నారు. సో ఇంకో సరయు కూడా వచ్చింది, సరయు నండూరి. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? అందరు ఎలా ఉన్నారు? అంతేనా? వర్క్షాప్ బాగా ఎంజాయ్ చేశారా? అందరూ బాగా ఎంజాయ్ చేశారా అంటే వాళ్ళు అలానే చెప్తారు. నువ్వు గట్టిగా అడుగు. అందరూ వర్క్షాప్ బాగా ఎంజాయ్ చేశారా? వావ్, సూపర్. ఏ పాట పాడుతున్నావు నన్ను? ఈరోజు నేను ఏ శ్వాసలో చేరితే పాట పాడుతున్నాను. కీరవాణి గారు కంపోజ్ చేసిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాట, అండ్ చిత్రమ్మ గారు పాడిన పాట. వెరీ నైస్. అందరూ కొంచెం సైలెంట్గా ఉండడమ్మా ప్లీజ్, మాట్లాడుకోకండి. ఎస్. సో సరే ఇస్ ఫ్రమ్ లండన్ నుంచి వచ్చింది. యూ కెన్ స్టార్ట్. మీ పాటతో తెప్పించేసుకున్నాం. సరే
చక్కగా పాడావమ్మా, గుడ్ జాబ్, ఆసమ్. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్నాడు శ్రీనికేత్. ఈ సరయు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అంటే స్టడీగా, ఎందుకంటే సరయు మామూలు క్లాస్లో ఉండేది, దాని తర్వాత అడ్వాన్స్ క్లాస్కి వచ్చింది. ఎంత రెగ్యులర్గా వస్తుందంటే ఈ అమ్మాయి, ఆ రెగ్యులర్గా రావడం వల్ల, ఫుల్ ఫోకస్తో నేర్చుకోవడం వల్ల ఈరోజు ఇంత బాగా పాడే స్టేజ్కి వచ్చింది. నిజంగా చెప్తే నాకు ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా ఇక్కడ ఉండేది తన సింగింగ్, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. సో క్రెడిట్ గోస్ టు సరయు ఓన్లీ, తన డెడికేషన్, అలాగే వాళ్ళ మదర్ ఫాదర్ కూడా ఎంత ఓపిక వాళ్ళకంటే ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కే వాళ్ళే దేవుడి దాకా, అంటే అలిపిరి దగ్గర నుంచి మొదలెట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కి భగవంతుడి దర్శనం అయినట్టు ఆపకుండా ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ గోల్ రీచ్ అవుతారు. చాలామంది ఏంటంటే కొంచెం నడిచి ఆగిపోతుంటారు. నేను పేరెంట్స్కి రిక్వెస్ట్ చేసేదంటే నా దగ్గర నేర్పించడం అనే కాదు, ఎక్కడ నేర్చుకున్నా సరే ఒకసారి నేర్చుకోవడం మొదలెట్టాక ఇంకా ఆపద్దు, ఒక స్థాయికి వచ్చేదాకా ఆపకుండా పిల్లలకు నేర్పించండి. ఇది పేరెంట్స్కి నేను హంబుల్గా ఇచ్చే సజెషన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. సరయు వాళ్ళ తమ్ముడు సమన్యు కూడా వీడియో చేసి పంపించాడు. ఈరోజు అన్ఫార్చునేట్లీ ప్లే చేయలేకపోయాము, బట్ కొన్ని పరిస్థితుల వల్ల తను యూకే నుంచి రాలేకపోయాడు. బట్ సమన్యు చాలా చక్కగా పాడావు అండ్ వీ మిస్డ్ యూ హియర్. అండ్ నెక్స్ట్ మన ముందుకు రాబోతున్నాడు శ్రీ